హాయ్ అండి. అందరికి నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, చేపల పులుసు ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడు చేయని వారు కూడా చాలా ఈజీగా, సింపుల్‌గా చేసేస్తారు. మంచి టేస్టీతో, చిక్కటి గ్రేవీతో చేపల పులుసును ఈ వీడియోలో చూపించే విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మంచి టేస్టీతో బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడ చూడండి, నేను ముందుగా చేపలను మంచిగా వాష్ చేసుకొని సాల్ట్ వేసిన వాటర్లో ఇలా వేసుకున్నాను. ఇప్పుడు ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా లావుగా కట్ చేసుకోవాలి. ఒక 2 మీడియం సైజు టమాటాలను కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ చింతపండును తీసుకొని రెడీగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు మరియు ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. సో, ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటా మరియు ఉల్లిపాయలు. వీటిని పేస్ట్ చేసుకొని అందులోకి వేసుకుంటేనే చిక్కటి గ్రేవీతో టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేపలలో వాటర్ వంపేసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కారంను యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నాన్ వెజ్ కాబట్టి కారం అనేది ఎక్కువగానే పడుతుంది. సో, 3 టేబుల్ స్పూన్స్ కారం, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకే నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ అనేది ఇప్పుడు ఎక్కువగా వేయడం లేదు. అదేవిధంగా 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువగానే వేస్తున్నాను, నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పిండిని వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు హోమ్మేడ్ గరం మసాలాను వేసుకోవాలి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలకి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ పట్టేలాగా చూపిస్తున్న విధంగా ఇలా వేళ్ళతో అంతా కలుపుకోవాలి. ప్రతి పీస్కి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ పట్టాలి. చూడండి, ఇలా అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు ఇలా మధ్యలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవచ్చు. ఆయిల్ వేస్తే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసి అయినా కూడా కలిపేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాను. చూడండి, ఫైనల్గా ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 1 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ను వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పట్టుద్ది. సో, ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుంటున్నాను. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత వాటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 5 మినిట్స్ వరకు ఉల్లిపాయ ముక్కలను లైట్ గోల్డెన్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీ ఉంది కదా, దానిని ఈ ఉల్లిపాయలోకి వేసేసుకొని టమాటా మరియు ఉల్లిపాయలు అనేవి పచ్చివాసన పోయే వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఆయిల్లో ఇలా ఫ్రై కానివ్వాలి. ఈ గ్రేవీ అనేది పూర్తిగా ఫ్రై అయితేనే మనకు పచ్చివాసన అనేది రాదు. సో, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను. మనం మ్యారినేట్ చేసేటప్పుడు పసుపు అనేది వేసుకోలేదు కదా. సో, ఇప్పుడు పసుపు వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. సో, ఇప్పుడు మనం ముందుగా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులోకి వేసే ముందు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటిని ఈ టమాటా ప్యూరీ మిశ్రమంలోకి వేసుకోవాలి. ఇలా చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఇలా క్లాత్తో పట్టుకొని ఇలా కదుపుతూ ఉండాలి. గంటె పెట్టి ఎక్కువగా కలపకూడదండి, అలా అయితే పీసెస్ అనేవి విరిగిపోతాయి. సో, నెమ్మదిగా ఇలా చూపిస్తున్న విధంగా నెమ్మదిగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు మంచిగా వీటిని కొంచెం మగ్గనివ్వాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపులుసును పోసేసుకోవాలి. రుచికి సరిపడా చింతపులుసును యాడ్ చేసుకున్న తర్వాత ఇలా నెమ్మదిగా పీసెస్ని ఇలా అటు ఇటు అనుకుంటూ గంటెతో నెమ్మదిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత వీటిని పూర్తిగా సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర పుదీనాను మనం ఫ్రై చేసేటప్పుడు అయినా వేసేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. సో, ఇలా వేసుకున్న తర్వాత
ఈ పులుసును మంచిగా మసలనివ్వాలి. చూడండి, స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇక్కడ నేను ఒక 8 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. మనకు ఆల్మోస్ట్ చేపలు అనేవి ఈ పులుపులోనే మంచిగా మగ్గుతున్నాయి కదా. సో ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మనం ఆల్రెడీ అన్ని స్పైసెస్ వేసాము కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఏం వేయాల్సిన అవసరం లేదు. ఈ చేపలు అనేవి పూర్తిగా మనకి ఉడికితే సరిపోతుంది. అంతేనండి, మనకు సింపుల్ ప్రాసెస్లో చేపల పులుసు అనేది ప్రిపేర్ అయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి డిఫరెంట్ రెసిపీస్ కోసం చిన్ని వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.